ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి అందరికీ తెలిసిందే. తన అభిమానులకు రాజకీయాల్లోకి రాబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసి, మీరు వద్దంటే ఆగిపోతా, రమ్మంటే వస్తా, మీ అభిప్రాయాలు చెప్పండంటూ ఓ వీడియో విడుదల చేశారు. అభిమానులు అత్యధిక శాతం రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరుతూ సీఎం విజయ్ టీవీకే పార్టీలో చేరాల్సిందిగా కోరారు. మరి లారెన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఆయన ఇప్పటికే టీవీకే పార్టీలో చేరడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. స్వయంగా సీఎం విజయ్ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడాన్ని, తాను రాజీనామా చేసిన తిరుచి ప్రాంతం నుండి పోటీ చేయాల్సిందిగా లారెన్స్ని విజయ్ కోరినట్టు తెలుస్తోంది. అందుకే లారెన్స్ ఇప్పుడు అకస్మాత్తుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు తమిళనాడు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి. మరో 6 నెలల్లో తిరుచిలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి టీవీకేనే ఖచ్చితంగా గెలుస్తుంది. లారెన్స్ ఈ స్థానం నుండి పోటీ చేసి గెలిచిన తర్వాత ఆయన్ని తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమించేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. షాకింగ్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో లారెన్స్ అధికారిక పేజీలో తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదా సీటులో కూర్చున్నట్టుగా ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫోటోని అప్లోడ్ చేశారు. దీనిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. లారెన్స్ పేజీ నుండి ఇలాంటి పోస్టు పడిందేంటి, ఆయనకు తెలియకుండా అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందా, లేదా సరదాగా లారెన్స్నే అప్లోడ్ చేశారా అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే చివరికి తెలిసింది ఏంటంటే, అది ఫ్యాన్ పేజీ అని. ఈ పేజీని దాదాపుగా 12 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఈ రేంజ్ ఫ్యాన్ పేజీ సీఎం విజయ్కే లేదు. లారెన్స్కి ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఖచ్చితంగా ఆయన అధికారిక పేజీనే. ఈ పోస్టు పడిన తర్వాత ఫ్యాన్స్ పేజీగా మార్చుకుని ఉండొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. దీనిపై స్వయంగా లారెన్స్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఆయన బెంజ్, కాంచనా 4 వంటి సినిమాలు చేస్తున్నారు. ఈ 2 సినిమాలకు మార్కెట్లో ఉన్నటువంటి క్రేజ్ సాధారణమైంది కాదు. ఈ 2 చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ పూర్తయ్యాయి కాబట్టి రెగ్యులర్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు లారెన్స్ సిద్ధమయ్యారు.